ఈ మధ్య పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ బడ్జెట్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి నిధులు చాలా కేటాయించడం జరిగింది. అంటే దాదాపు ఈ 2024-25 సంవత్సరానికి 80,000 కోట్లు ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్కి కేటాయించడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే, దేశంలో ఇప్పటి వరకు కూడా సొంత ఇల్లు లేక మురికివాడల్లో, గ్రామీణ ప్రాంతాల్లో, అర్బన్ ప్రాంతాల్లో చాలామంది జీవిస్తున్నారు. దాంతోపాటు పట్టణ ప్రాంతాల్లో సొంత ఇల్లు లేక అద్దె ఇళ్లలో జీవనం సాగిస్తున్నారు. పేదవారు కావచ్చు, మధ్యతరగతికి చెందిన ప్రజలు కావచ్చు. సో వీళ్ళందరి సొంత ఇంటి కళ నెరవేర్చడానికి ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ని 2015లో ప్రారంభించడం జరిగింది. ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశం దేశంలో ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించారు.